అందరికీ నమస్కారం అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము వికలాంగుల సేవా సమితి నుంచి పలమనేరు నుంచి చిన్న గొరవప్ప అధ్యక్షుడు వచ్చినారు. వాళ్ళతో పాటు సోమశేఖర్ గారు కూడా వచ్చినారు. నన్ను కలవడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు, ఏమిటి, ఎక్కడికి వెళ్ళారు, మన దివ్యాంగుల సమస్యలు తీసుకొని విజయవాడ వెళ్ళినారండి. విజయవాడకి ఎందుకు వెళ్ళారు అనేది వాళ్ళ మాటల్లోనే వింటే బాగుంటుంది కదా. నమస్తే అండి. నమస్తే మేడం. గొరవప్ప గారు బాగున్నారా? బాగున్నాం మేడం. విజయవాడ వెళ్ళినట్టు విన్నాను, ఎందుకు వెళ్ళినారండి? మేము విజయవాడ వెళ్ళినది మన దివ్యాంగుల సమస్యల పైన వెళ్ళినాం మేడం. ఓకే అండి. ఎవరిని కలిసినారు అక్కడికి వెళ్ళి? మనము మన కొత్తగా నూతనంగా చేపట్టిన చైర్మన్ నారాయణ స్వామి గారిని కలిసినాం. నారాయణ స్వామి గారిని కలవడానికి వెళ్ళారు. నూతనంగా ఎన్నుకున్నారు, కలిసినట్టు ఉంటుంది, మన వికలాంగుల సమస్యలను వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది అని వెళ్ళినారు. ఓకే అండి. సోమశేఖర్ గారు మీరు చెప్పండి. నమస్తే అండి, బాగుంటారా? మరి నారాయణ స్వామి గారిని కలవడానికి వెళ్ళారు కదండి. మెయిన్ గా మన వికలాంగుల సేవా సమితి నుంచి వెళ్ళారు కాబట్టి ఏం చెప్పినారు సార్ గారిని కలిసి? మెయిన్ గా మన వికలాంగుల సేవా సమితి పలమనేరు నుంచి విజయవాడకి వెళ్ళినాము. అక్కడ గడుపులో నారాయణ స్వామి విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ గారిని కలిసినాము సంఘం తరఫున. అక్కడ మన సమస్యలన్నీ ఆయనకి స్పష్టంగా చెప్పినాము. మన సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పినాడు. మీ సమస్యలు ఏం చెప్పినారు అక్కడ? ఫస్ట్ ప్రతి మండలానికి ఒక కమ్యూనిటీ భవనము తప్పనిసరిగా మాకు ఉండాలని చెప్పినాము. అర్హత కలిగిన వాళ్ళకి స్కూటీలు, చాలా మంది చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పినాము. ఇంకా పింఛన్ రాని వాళ్ళకి అర్హత కలిగి ఉండి వాళ్ళకి పింఛన్ ఇప్పించాలనేసి మరీ కోరినాము. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, తెలియకుండా మారుమూల గ్రామాల్లో తెలియకుండా ఇబ్బందులు పడుతున్నారు, అవగాహన లేకుండా. మన సంస్థ నుంచి తెలియజేస్తున్నామంటే ప్రతి ఒక్కటి నేను చేస్తాననేసి ఆయన హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించారు అనమాట. పోతున్నట్టు ఆయన అన్ని సమస్యల గురించి స్పష్టంగా విని ప్రతి పాయింట్ మనకి వివరించి చెప్పినాడు. ఓకేనండి. ఆ పాయింట్లు ఒక నిమిషం అండి. ఆ పాయింట్లు నేను కొన్ని నాకు ఇచ్చినారు, నేను చెప్తాను చూడండి ఒకసారి. వికలాంగుల సేవా సమితి ద్వారా నిర్వహించే సేవా కార్యక్రమాలు. పల్లమనేరు అధ్యక్షులు చిన్న గొరవప్ప గారు నాకు ఒక పాంప్లెట్ ఇచ్చినారండి. పాంప్లెట్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇట్లాగా చిన్న గొరవప్ప అధ్యక్షులు ఒక పాంప్లెట్ తీసుకొని మన విజయవాడ నారాయణ స్వామి గారిని కలవడానికి వెళ్ళారు. దాంట్లో కొన్ని పాయింట్లు నేను చెప్తాను, మిగతాయి వాళ్ళ మాటల్లోనే వెళ్దాము. అర్హులందరికీ పింఛన్ ఇప్పించుట, అర్హులందరికీ సదరం ధ్రువపత్రం ఇప్పించుట, ధ్రువపత్రం ఉండి రాని వారికి పింఛన్ ఇప్పించుట, అర్హత కలిగి దీర్ఘకాలిక దివ్యాంగులను గుర్తించి 10,000 మరియు 15,000 ఇప్పించుట, ధ్రువపత్రం ఉండి యూడిఐడి కార్డు లేని వారికి యూడిఐడి కార్డు ఇప్పించుట, అర్హత కలిగిన దివ్యాంగులకు బస్ పాసులు, రైల్వే పాసులు కూడా ఇప్పిస్తారన్నమాట. అర్హత కలిగిన దివ్యాంగులకు గృహాలు ఇప్పించుట, బియ్యం కార్డు లేని వారికి, అర్హత ఉండి కూడా బియ్యం కార్డు రావట్లేదండి చాలా మందికి. ఈ విషయం ఇప్పుడు స్మార్ట్ కార్డులు అంటున్నారు. స్మార్ట్ కార్డులు అంటే అసలు బియ్యం కార్డు ఉండాలి కదా. ఆ కార్డు కూడా లేని వాళ్ళకి వీళ్ళు చూసి నిజమైన బియ్యం కార్డు లేదని వీళ్ళకి బియ్యం కార్డు కూడా ఇప్పిస్తారన్నమాట. వెనుకబడిపోతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలపైన మీకు నిరంతరము కృషి చేయడానికి వికలాంగుల సేవా సమితి ఆధారంలో చిన్న గొరవప్ప నేను మీ యొక్క నిరంతరము మన దివ్యాంగులకు కృషి చేయడానికి స్వచ్ఛందంగా మీ యొక్క సేవకుడిగా నేను మీకు ఒక సేవకునిగా 2016 చట్టంలో ఉన్న అమలైన సంక్షేమ పథకాలను నిరంతరం కృషి చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరైనా కానీ మన అర్హత కలిగిన దివ్యాంగులు ప్రతి ఒక్కరూ మా యొక్క ఫోన్ నంబర్లను గెలవండి. మేము పలమనేరు నియోజకవర్గము గుడేతం రోడ్డు గ్యాస్ ఆఫీస్ పక్కల ఉంటాము. మా ఫోన్ నంబర్స్ 9603616691 మరియు ఇంకొక ఫోన్ నంబర్ 7674012863 అని ఈ నంబర్లను గెలవండి. మీకు ఎప్పుడు వేళ నిరంతరంగా మీకు కృషి చేస్తామనేసి నేను ఒక మన చైర్మన్ కలిసి సెక్రటరీ కలిసి మన సమస్యల పైన నిర్వహిస్తామనేసి కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినారు కదా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ కి నేను ఆన్సర్ ఇస్తాను.
మరి అట్లాగే మీరేం చెయ్యాలంటే చిన్న రిక్వెస్ట్ అండి, ఏం లేదు, అదేం డబ్బులు ఖర్చు అవుతండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన దివ్యాంగుల వీడియోస్ నిరంతరం వస్తూనే ఉంటాయి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత మందికి చేరువవుతాయి కదండి. అట్లా చేరుపోయి మన దివ్యాంగుల వీడియోస్ ఫోకస్ అయితే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి మారుమూల పల్లెటూరులో కూడా వెళ్ళి మరిన్ని వీడియోలు రావడానికి, చేరుకోవడానికి మరింతగా కృషి చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.